ఇప్పుడు 47వ అధ్యాయంలో యెహోషువ దర్శనం దగ్గరికి వద్దాము. ఆ యెహెజ్కేలు దర్శనం, ఆ యెహెజ్కేలు దర్శనంలో దేవుని ఆత్మ ఆయన మందిరానికి తీసుకెళ్ళాడట. మందిరము తూర్పు ముఖముగా ఉందట. అర్థమైందా? తూర్పు ముఖముగా ఉంది అంటే మన తట్టే తిరిగి ఉంది. ఇశ్రాయేలు దేశంలో ఉన్న మందిరము తూర్పుకు తిరిగిందని అంటే తూర్పు ఉన్న దేశాలు మనయే. దేవుడు మనలను చూస్తున్నాడు, మనల్ని కోరుకుంటున్నాడు. అర్థమైందా? యెహెజ్కేలును అక్కడికి తీసుకువెళ్ళాడు. దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే, వినండి వినండి, దేవుని ఆత్మ నిన్ను మందిరానికి తీసుకెళ్తుంది. దురాత్మ నిన్ను మందిరానికి రానివ్వదు. ఏ కారణమైనా అవనివ్వండి. అది అనారోగ్యమా, నిద్ర, రాత్రి కుర్రాళ్ళు కూడా రాలేదు కదా మనీ. కొంతమంది కుర్రాళ్ళు రాత్రులు రాలేదురా, ఆరోగ్యం ఉన్నా అన్నీ బాగున్నా. నువ్వు నీతో పాటు అందరి పేర్లు చెప్పానా? రాని వాళ్ళందరి పేర్లు కుర్రోళ్ళే, అన్నీ బాగున్నా రారు కొన్నిసార్లు. ఆరోగ్యం బాగలేకపోయినా క్రిస్టఫరు, గ్రేసమ్మ మనవరాలు హెప్సీ జ్వరాలతో బాధపడతా, రక్త కణాలు తగ్గిపోయినా రక్తం 5% ఉన్న దేవుని మందిరానికి వచ్చారు. అట్లాంటి త్యాగము, అలాంటి భక్తి, ఆసక్తి నేను కోరుకుంటున్నాను అందరి నుంచి. చచ్చిపోయినా ఈడకొచ్చి చచ్చిపోవాలి అట్టా కోరుకుంటా. నేను కూడా అంతే కోరుకుంటా. నేను దేవుని పని చేస్తూ చేస్తూ చచ్చిపోవాలి అనేది నా ప్రగాఢ వాంఛ. నేను ఇంట్లో సుఖంగా ఏసీ రూమ్లో పడుకొని చావాలి అనుకోవట్లా, హాస్పిటల్లో పండుకొని చావాలని కూడా అనుకోవట్లా. నేను పరిచర్య చేస్తూ చేస్తూ ఇట్లాగే పులిపీఠం దగ్గర ఆగిపోవాలి నా చివరి శ్వాస అని కోరుకుంటున్నా. ఎప్పుడో తెలీదు. మనం కోరుకుంటే రాదులే చావు, మనం వద్దంటే రాకుండా పోదులే చావు. వచ్చేటప్పుడు అది ఎలాగూ వస్తుంది. కానీ నా హృదయాభిలాష ఏమిటంటే దేవుని వాక్యం ప్రకటిస్తూ నా చివరి శ్వాస వదలాలి అని నా అభిలాష. అది దేవుడు అంగీకరిస్తాడో లేదో నాకు తెలియదు, నేను అలా కోరుకుంటున్నాను. అందుకని విశ్వాసులు కూడా నీ ప్రాణం కంటే నువ్వు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి. సమయమనక దేవుని సన్నిధికి రావాలి. కుటుంబం అంతా రావాలి. కుదిరితే రావడం కాదు, కుదిరించుకొని రావాలి. రాలేకపోతే పాక్కుంటన్నా రావాలి, మోయబడతానన్నా రావాలి. ఒక స్నేహితుడిని దేవుని సన్నిధికి 4 స్నేహితులు పక్షవాయువుతో ఉంటే మోసుకొని వచ్చారట. కొంతమందికి భక్తి ఎక్కువైపోయి రేబావచ్చలే ఇప్పుడు ఎందుకు అనుకుంటారు. దేవుని ఆత్మ ఎప్పుడు నిన్ను మందిరానికి తెస్తుంది. నువ్వు మందిరానికి వచ్చే అవకాశం ఉన్నా కూడా రాలేదు అని అంటే దురాత్మ ఏదో నిన్ను దేవునికి దూరం చేస్తుంది. దేవుని సన్నిధికి వస్తే చెప్పాను కదా, వాక్యం వింటారు, వాక్యం వింటే ఆత్మ కలుగుతుంది, ఆత్మ వస్తే శక్తి వస్తుంది, శక్తి వస్తే పోరాడే పటిమ వస్తుంది, పోరాడితే జయం వస్తుంది, జయం వస్తే నీకున్నవన్నీ కాపాడుకుంటావు. మందిరానికి రాకపోతే వాక్యం వినవు, వాక్యం వినకపోతే ఆత్మను పొందవు, ఆత్మను పొందకపోతే శక్తి ఉండదు, శక్తి లేకపోతే పాపంతో పోరాడలేవు, అప్పుడు ఓడిపోతావు. కాబట్టి నువ్వు నీకున్నవన్నీ కోల్పోతావు. ఏది మంచిది అంటారు? ఏది మంచిదో చెప్పండి. దేవుని ఆత్మ నన్ను మందిరానికి తీసుకువెళ్ళి గమిని దగ్గర నిలిపింది. దేవుని ఆత్మ ఎప్పుడు మందిరానికి తెస్తుంది, దురాత్మ ఎప్పుడు నిన్ను మందిరానికి రానివ్వదు. అర్థమవుతుందా? కాబట్టి ఏ ఆత్మతో నడిపించబడుతున్నావో చూసుకోవాలి, ఏ దారిలో నడుస్తున్నావో చూసుకోవాలి, ఎక్కడ గడుపుతున్నావో నువ్వు చూడాలి. ఎప్పుడు మందిర దగ్గర గడపాలి. దావీదు భక్తుడు అంటాడు, దేవుని మందిరావరణంలో గడపాలని నాకు ఆశ. ఎప్పుడట? దివారాత్రాలు. ఆయనకున్న ఆశ ఒక్కటే. ఆ ఆశ ఏమిటంటే దేవుని మందిరములో గడపాలి, దేవుని సన్నిధిలో నేను గడపాలి. చూడండి 27వ కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనము. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరమడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఈ మాట చెప్పండి. నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపకోరుచున్నాను. అర్థమవుతుందా? దేవుని మందిరంలో నివసించాలన్న కోరిక కలిగి ఉండాలి. వాంఛ, తృష్ణ దావీదు భక్తుడికి.
నీటి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం తృష్ణగొంటుంది. కొంతమందికి అసలు దప్పిక లేదు తృష్ణ తర్వాత. ఆశ లేదు, దప్పిక లేదు. దేవుని మందిరానికి వెళ్ళాలి, ఆయన వాక్యం వినాలి, ఆయన పిల్లలతో గడపాలి, ఆయన గడప దగ్గర కనిపెట్టుకోవాలి అన్న తృష్ణే లేదు, ఆశే లేదు. తృష్ణ సొమ్మసిల్లేంత ఎప్పుడు ఆశ ఎక్కువైపోతే అప్పుడు సొమ్మసిల్లిపోతారు. సొమ్మసిల్లిపోయేటప్పుడు దావీదు భక్తుడి ఆత్మ అంతగా సొమ్మసిల్లిపోయిందని కూడా చెప్పాడు. చూడండి ప్రియ దేవుని పిల్లారా, 42వ కీర్తనల గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడేదను అనంట తృష్ణ కలుగుతుందట, సొమ్మసిల్లుతుందట. ప్రాణం సొమ్మసిల్లిపోతుంది. నా ప్రియ దేవుని పిల్లరా, నీకుందా ఆశ? అంత తృష్ణ ఉందా? అంత ఆరాటం ఉందా? ఏ చిన్న సమయం దొరుకుద్దా దేవుని మందిరం మానేద్దాం అనుకుంటావు నువ్వు. ఏ చిన్న కారణం దొరుకుద్దా దేవునికి దూరం అవుదాం అనుకుంటావు. శరీరులను తనకు ఆధారముగా చేసుకొని యెహోవా మీద నుంచి మనసు తిప్పుకొనివాడు శాపగ్రస్తుడవుతాడు. మేలు వానికి కనపడదు. ఎండిన భూమిలో చవిటి పర్రలో వాడు నివసిస్తాడు. నా ప్రియ దేవుని పిల్లరా, దేవునికి దూరం అవ్వకండి. ఆశ కలిగి ఉండండి. దావీదులాగా ఆశ కలిగి ఉండండి, తృష్ణ కలిగి ఉండండి. అట్లాగుంటే దేవుడు తప్పకుండా దీవిస్తాడు. ఏం చెప్పాను మీకు నేను? పరిశుద్ధాత్ముడైతే మందిరానికి నడిపిస్తాడు, దురాత్మ అయితే మందిరానికి రానివ్వడు. కాబట్టి రాత్రి దురాత్మ చేతిలో ఎంతమంది పడిపోయారో ఈ పగలు తెంచుకొని వచ్చినట్టున్నారులే. రాత్రి రాని వాళ్ళు ఎప్పుడు అలా రండి, ప్రభువు దగ్గర ఉండండి, జీవం పొందండి, దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకోండి. సరే, ఇప్పుడు దేవాలయం తూర్పు దిక్కుగా తిరిగింది. దేవుని ఆత్మ యెహెజ్కేలును తీసుకెళ్ళి మందిరం దగ్గర నిలవబెట్టింది. అక్కడికి వెళ్ళి చూస్తేనట, నేను చూడగా మందిరపు గడప క్రింద నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మము మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిని బయట గుమ్మమునకు తోడుకొని వచ్చెను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కను నీళ్లు ఉబికి పారుచుండెను. చూడండి, మందిరములో బలిపీఠము మీద బలి పశువు. అర్థమవుతుందా? మందిరము ఎందుకు పవిత్రమైందంటే బలిపీఠం ఉండటం వలన. బలిపీఠం ఎందుకు పవిత్రమైందంటే పైనున్న బలి పశువు వలన. మన సమస్త మానవాళి పాపమును మోసుకుపోయిన దేవుని గొర్రెపిల్ల ద్వారా మనము పవిత్రపరచబడ్డాం. ఆయన వాక్యము ద్వారా మనము పవిత్రపరచబడుతున్నాం. ఆయన రక్తము ద్వారా, ఆయన ఆత్మ ద్వారా మనము పవిత్రపరచబడతాము. అందుకని పరిశుద్ధులమై ప్రభువు సన్నిధిని చేరటానికి, ప్రభువుతో సహవాసం కలిగి ఉండటానికి, ప్రభువు జీవములో పాలివారం అవ్వడానికి మనం తప్పకుండా దేవుని దగ్గరికి రావాలి. అందుకని నువ్వు వాక్యాన్ని ప్రేమించట్లేదంటే, మందిరాన్ని ప్రేమించట్లేదంటే నిన్ను ఎక్కడో దురాత్ముడు నాశనం చేయటానికి ప్లాన్ వేశాడు, చిక్కించుకున్నాడు అని అర్థమవుతుందా? ఎక్కడో నిన్ను చిక్కించుకున్నాడని నువ్వే అర్థం చేసుకోవాలి. టెస్ట్ అన్నమాట అది. నువ్వు మందిరానికి పోవాలా, వాక్యం వినాలా, పరిశుద్ధులతో కలిసి ప్రార్థన చేయాలా అనే ఆశ మిస్ అయ్యావని అంటే ఆకలి నీకు వేయట్లేదు అనుకో, రోగం ఉందనా కాదనా? నీకు రోగం వచ్చిందని ఎప్పుడు తెలుస్తుంది? నీకు పెద్దగా అరగట్లేదు, ఆకలి అవ్వట్లేదు, నాకేదో అయిందని హాస్పిటల్కి వెళ్తావు కదా. ఎందుకని? ఆకలి అవ్వట్లేదు కాబట్టి. నీకు ఆత్మలో కూడా ఆకలి తగ్గిందంటే నీ ఆత్మకు రోగం వచ్చింది అని నువ్వు అర్థం చేసుకోవాలి. మరి వైద్యం కోసం ఎక్కడికి వెళ్ళాలి? వైద్యుడి దగ్గరికే వెళ్ళాలి. ఎవరు మన వైద్యుడు? యేసే మన వైద్యుడు. అయ్యా నాకేంటోనయ్యా నీ మందిరానికి రాబుద్ధిగా అట్లా, వాక్యం వినబుద్ధిగా అట్లా, ప్రార్థన చేయబుద్ధిగా అట్లా, ప్రార్థన చేయబోతే నిద్ర వస్తుంది, నాకేదో పట్టిందయ్యా పెద్ద మాయ రోగం, నన్ను కాపాడయ్యా నేను నాశనం అవ్వకుండా అని చెప్పాలి. రోగం మొదలక ముందే, రోగం కొద్దిగా ఉన్నప్పుడే వెళ్ళాలి. టెస్టులు చేసుకోండి, సరేనా? యూరిన్ పచ్చగా వస్తే టెస్ట్ చేస్తారే, దీనికి డబ్బులు లేవు, ఆటికుంటాయి డబ్బులు.
తలనొప్పి వస్తున్నా, మెడ నొప్పి వస్తున్నా, యూరిన్ పచ్చగా వచ్చినా, లేకపోతే రక్తంలో కొంచెం ఎరుపు రంగు కనపడ్డా, పాస్లో ఎరుపు రంగు కనపడ్డా పరిగెత్తుతారు. అవసరమైతే నందిగామ, లేకపోతే విజయవాడ, ఇంకా అవసరమైతే హైదరాబాద్. డబ్బున్నట్టు. శరీర అనారోగ్యాల గురించి భలే శ్రద్ధ ఉంటుంది, కానీ మీకు ఆత్మరోగం గురించి శ్రద్ధ లేదు. శరీరం కేవలం నిష్ప్రయోజనం, ఆత్మ మాత్రమే జీవింపజేసేది. మందిరానికి వెళ్ళాలన్న ఆశ, వాక్యం వినాలన్న ఆసక్తి, ప్రార్థన చేయాలన్న భారం నీకు కలగట్లేదు. నీకు నిద్ర వస్తుందంటే ఆత్మలో ఎక్కడో నిన్ను సాతానుడు అనారోగ్యానికి గురి చేశాడని అర్థం చేసుకొని దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నన్ను బాగు చేయని అరవాలా. ఆత్మలో నీరసించిపోకూడదు, ఆత్మలో వెనుకంజ వేయకూడదు, ఆసక్తి తగ్గకూడదు. మీరు ఆసక్తిలో మందులు కాక దేవుని వాక్యం పట్ల, దేవుని సన్నిధి పట్ల ఆసక్తిలో మందం రానియబాకండి. మందులు కావద్దు. ఎల్లప్పుడూ ఆత్మలో తీవ్రత కలిగి ఉండాలట. తీవ్రత. నేను ఆ తీవ్రతను ఎప్పుడూ పోగొట్టుకోలేదు. 32 సంవత్సరాలలో 32 సంవత్సరాలలో నా తీవ్రత పెరిగిందే కానీ నా తీవ్రత ఆత్మ విషయంలో ఎప్పుడూ తగ్గించుకోలేదు. అందుకే నాకు బలహీనతలున్నా, నేను తప్పిపోతున్నా, దేవుని వాక్యం నన్ను సరిచేస్తూ వచ్చింది. ఎందుకనంటే దేవుని వాక్యాన్ని, సహవాసాన్ని నేను ఎప్పుడూ వదిలిపెట్టలేదు. చెప్పటానికైనా వినటానికైనా. కానీ నాకు వినటం అంటేనే ఇష్టం. వినే అవకాశం నాకెవరు ఇవ్వరు సహజంగా. ఎందుకనంటే దేవుడు కొందరిని చెప్పటానికి నిలబెడతాడు, కొందరిని వినటానికి పుట్టిస్తాడు, అందరినీ చేయటానికి పుట్టించాడు. అది మర్చిపోబాకండి. ఏం వింటున్నామో, ఏమి చెబుతున్నామో దాన్ని చెయ్యాలి. చెయ్యటంలో వెనకపడబాకండి. నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను చూస్తే వాక్యం చెప్పమంటారు. నాకేమో ఎవరన్నా చెప్తుంటే ఇంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. చెప్పి 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 చాలా ఇక జాలే చెప్పటం అనిపిస్తుంటుంది. కానీ కరుణమ్మ చెప్పింది, నువ్వు చచ్చిపోయేదాకా చెప్పాలి. అందుకే దేవుడు నిన్ను పుట్టించాడని. నీ నాలుక మీద దేవుడు జీవవాక్యాన్ని రాశాడు తన చేత్తో. నువ్వు పలికితే ప్రజలు బతుకుతారు, నువ్వు ప్రకటిస్తే ప్రజలు బతుకుతారు. నీది కాదయ్యా, నీ నాలుక మీద దేవుడు జీవవాక్యాన్ని రాశాడు. మాట్లాడయ్యా, చచ్చిపోయేదాకా మాట్లాడయ్యా అని చచ్చిపోయింది. 25వ తారీఖు డిసెంబర్ పొద్దున, 24వ తారీఖు రాత్రి ఆ మాట చెప్పింది నాతో. నువ్వు పలకకుండా ఉండొద్దు, నువ్వు ప్రకటించకుండా ఉండొద్దు, చచ్చిపోయిన అక్కడికి వెళ్ళి చచ్చిపో, చివరి దాకా ప్రకటించు అని. అందుకే చెప్పాను కదా, ప్రకటిస్తూనే నా యాత్ర ముగించాలి, నా జీవం ఆగాలి అని నేను కోరుకుంటున్నాను. నీకు వాక్యం పట్ల ఆసక్తి కావాలి, తీవ్రత కావాలి. మిమ్మల్ని నడిపిస్తున్న నేను ఆత్మలో తీవ్రత కలిగి ఉన్నాను. చూడండి, మీరు కూడా తీవ్రత కలిగి ఉండండి. నీరసం, నిర్లక్ష్యం, నిద్రమత్తు వద్దు. ఒకసారి బాకపోతే ఏమైంది అనుకోవద్దు. అర్థమైందా? వెళ్ళాలంతే, ఏర్పాట్లు చేసుకోవాలి. సరే, అక్కడ బలిపీఠం, మందిరము బలిపీఠం క్రింద నుంచి నది వస్తుందంట. వచ్చి తూర్పు దిక్కుగా మందిరం ఉంటే, ఈ ఊర్లో తూర్పు ఏది ఇదేనా? ఇటు తూర్పు దిక్కుగా మందిరం ఉంటే, ఆ మందిరము దక్షిణ భాగంలో బలిపీఠం కింద నుంచి నీళ్ళు వచ్చి అలాగ ముందుకు సాగి మెయిన్ ద్వారం తూర్పు గమ్మంలో నుంచి గడప కింద నుంచి ఉబికి పారుతున్నాయట ఆయన దర్శనంలో. ఇంతకు దక్షిణం దిక్కుగా ఎందుకు వచ్చినాయి అని అంటే, సొలొమోను కట్టిన దేవాలయంలో ఇట్లాగా మందిరం ఉంటే తూర్పు వైపుకి ప్రధాన ద్వారము, బలిపీఠం ఇక్కడుంటే, ఈ మందిరానికి ఇటు ప్రక్కనే యాజకులు ఉంటారనమాట. యాజకులు నివసించే గదులు ఉంటాయి. మందిరము, ఆ తర్వాత మధ్యలో స్పేసు, అవతల యాజకులు నివసించే ఇళ్ళు ఉంటాయి అన్నమాట. కాబట్టి యాజకులు పరిచర్య చేయటానికి పరిశుద్ధ స్థలమైన మందిరంలోకి వచ్చేటప్పుడు ఈ నీళ్లు తాకుతూ రావాలి, ఈ నీళ్లు తొక్కుతూ రావాలి. అప్పుడు ఏమవుతాయి? వాళ్ళ కాళ్ళు శుభ్రమవుతాయి. మొట్టమొదట దేవుని బలిపీఠము క్రింద నుంచి ప్రవహిస్తున్న నీరు ఎవరిని కడగాలి అని అంటే, యాజకుల పాదాలు కడగాలి. మేము ఇక్కడికొచ్చి మాకేదో చెప్పే అవకాశం ఇచ్చాడు, మీరందరూ వింటున్నారు, ఏది పడితే అది చదువుతాం, ఎట్టున్నా చదువుతాం, ఎట్టబడితే అట్ట చదువుతామంటే గోబలు పగల కొడతాడు దేవుడు.
అన్యాగ్ని తీసుకొని దేవుని మందిరంలో ప్రవేశించిన ప్రధాన యాజకుల పిల్లలిద్దరిని దేవుని అగ్నితో కాల్చి పడేసేశాడు, బూడిద చేసి పడేసేశాడు. నేను నాతో పాటు పరిచర్య చేసి నిలవబడి వాక్యం చెప్పి ఆరాధన చెప్పేవారందరికీ చెబుతున్నా, నీవు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నీ కాళ్ళు కడుక్కొని రావాలి. ఎప్పుడు మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవాలి. చిన్నపిల్లల పరిచర్య చేసే మహేష్, ఏ పరిచర్య మీరు చేస్తున్నా లేవీయులు యాజకులు మందిరంలోకి వచ్చేటప్పుడు ఈ నీళ్లు తాకుతూ ఈ నీళ్లు తొక్కుతూ రావాలి. ఎవరు ఆ జలం? ఏసే ఆ జలం, ఏసు రక్తమే, ఏసు వాక్యమే. దేవుని ఆత్మ ఆ జలం, దేవుని వాక్యం ఆ జలం, ఏసు రక్తం ఆ జలం. కాబట్టి మొట్టమొదట చెబుతున్నాను, మళ్ళా ఉపయోగించాలి ఆ పదం, నేనున్నా లేకపోయినా ఈ పరిచర్య రాకడ వరకు కొనసాగించాలి అని అంటే మీరెప్పుడు పవిత్రత నేర్చుకోవాలి. ప్రార్థన చేసుకోకుండా, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోకుండా ఓరక వచ్చి మైకులు పెడతాం, పాటలు పాడతాం, సాక్ష్యాలు చదువుతాం, వాక్యం చదువుతాం, చిన్నపిల్లలకు చదువుతాం, చెయ్యొద్దు, మీరు నష్టపోతారు. మొదట మిమ్మల్ని మీరు కడుగుకోవాలి. దేవుని పని చేసేటప్పుడు కాసింత సోయి ఉండాలా, తెలంగాణ భాష, కాస్తంత సోయి ఉండాలా, కాస్తంత స్పృహ ఉండాలా. పాట పాడటం అంటే మైక్ తీసుకొని పాడటం కాదు. ప్రభువా నిన్ను ఆరాధించబోతున్నాను, నన్ను పవిత్రపరచని ప్రార్థన చేసుకొని పాడాల పాట. ఇది దేవుణ్ణి కొనియాడుట, ఆరాధించుట, ఇది పరిశుద్ధ పరిచర్య. పాట పట్టడానికి కూడా ప్రార్థన చేసుకోవాలా? అవును. ధూపం వేయటానికి మందిరంలోకి వస్తున్నప్పుడు ప్రధాన యాజకుడు అహరోను పిల్లలు అన్ని అగ్నిని పట్టుకొచ్చారు. దేవుని ఆత్మ లేదు వారిలో, సొంత ఆత్మ, సొంత ఇష్టాలు, సొంత నిర్ణయాలు, సొంత పెత్తనాలు, అంతే కాలిపోయినారు ఇద్దరు ప్రధాన యాజకుని పిల్లలు. అదేమో ధర్మశాస్త్ర కాలం, ఇప్పుడు కృపాకాలం కాబట్టి బతుకుతున్నాం. లేకపోతే అందరం టపా 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 పడిపోయే వాళ్ళం. వేడడం నేను మీరు మొత్తం అపవిత్రంగా వచ్చి ఇక్కడ నిలవబడ్డప్పుడు, దేవుని ఆత్మ లేకుండా వచ్చి ఇక్కడ నిలవబడ్డప్పుడు, దేవునికి ఇష్టమైన ప్రవర్తన లేకుండా వచ్చి ఇక్కడ నిలవబడ్డప్పుడు ఎప్పుడో పడి సచ్చేవాళ్ళమే నేను మీరు అందరూ. కృపాకాలంలో ఉన్నాం కనుక నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఆ కృపను సద్వినియోగం చేసుకోవాలి. దేవుని ఆత్మ లేకుండా పాటలు పాడడం కానీ, వాయిద్యాలు వాయించడం కానీ, ఇక్కడ నిలబడి పరిచర్య చేయటం కానీ, కడగటం కానీ, తొడవడం కానీ, మైక్ పెట్టడం కానీ ఏది చేయకూడదు. ప్రార్థన చేసుకొని చేయాలి అందరూ. ప్రభువా నన్ను పవిత్రపరచం చేయాలా? ఎట్టబడితట్టొస్తే నష్టపోతారు. అననీయ సప్పీరా అన్యాగ్నితో వచ్చారు. దేవుని ఆత్మ లేదు, వాళ్ళకు స్వార్థం ఉంది, స్వఘనత ఉంది, మెప్పు కావాలి వారికి, గొప్ప కావాలి వారికి. ఆ మెప్పుల కోసం, గొప్పల కోసం పొలం అమ్మి సగం దాచి సగం తీసుకొచ్చి అపోస్తలుల పాదముల దగ్గర పెట్టారట. పరిశుద్ధాత్మ పూర్ణుడైన పేతురు అడిగాడు, ఇంతకే అమ్మారా అన్నాడు. ఎంతో కొంత తీసుకోరా, అది తెచ్చింది. దేవునికి అర్పణ కాదు కావాలి, నీ హృదయం కావాలి, నీ యథార్థత కావాలి. అడిగాడు పరిశుద్ధాత్ముడు, ఇంతకే అమ్మారా అని. ఇద్దరు కూడా బలుక్కొని వచ్చారు. 1,00,000 రూపాయలకి అమ్మారు. మిగతా వాళ్ళందరూ 1,00,000 రూపాయలకి ఆస్తి అమ్మితే 1,00,000 రూపాయలు తెచ్చి దేవుని మందిరంలో ఇస్తున్నారు. కాదు, నీకు 50,000 ఇద్దాం, 50,000 ఉంచుకుందాం అనిపించింది. ఉంచుకో, ఎవడొద్దన్నా నీ డబ్బు కదా. అసలు ఇవ్వకుండా 1,00,000 ఉంచుకో. అందరు ఇస్తున్నారు, మనం కూడా ఇద్దాం. ఇచ్చేది అంతా ఇచ్చినట్టు చూద్దాం, కొంత దాచుకుందాం. ఎందుకు ఈ దాపరికం? ఎవడి మెప్పు కోసం, ఎవడి గొప్ప కోసం? అందుకని 1,00,000 రూపాయలకు పొలం అమ్మితే 50 దాచుకొని 50 తీసుకొచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టి ముందు వాళ్ళ ఆవిడని పంపించాడట. వాళ్ళ ఆవిడ వచ్చింది, ఏమ్మా సప్పిరా ఇంతకే అమ్మారా అన్నాడు పేతురు భక్తుడు. ఇంతకే అమ్మాం అనింది. టప్మని పడి చచ్చిపోయింది. అంతే, ఆ మాట అనిందో లేదో టప్మని పడి చచ్చిపోయింది. ఇంతలో కాసేపటికి వాళ్ళ ఆయన వచ్చాడు. మా ఆవిడ ఇంకా రావట్లేదేంటి? ఆడేమన్నా శాలువాలు కప్పి దండలు వేసి దండాలు పెడుతున్నారా? మా ఆవిడకి ఏమన్నా, నేను కూడా పోదాం, ఒక్కతే అనుభవిస్తున్నట్టుంది అంతా పొగడతలన్నీ, అందుకని నేను కూడా పోదామని ఆయన బరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆయన బరిగెంటుకుంటూ వస్తే పేతురు గారు వెంటనే అడిగాడు, ఏమయ్యా అననీయా ఇంతకే అమ్మారంటయ్యా? ఏదన్నా మా ఆవిడ వచ్చింది, ఏది మా ఆవిడ కనపడతలేదని నన్ను అడగాల్సింది.
అడగలా, ఆమెనేదో సత్కారం చేయడానికి తీసుకుపోయినారు అన్నట్టు. ఇంతకే అమ్మాం అన్నారు. ఎందుకని ఇద్దరు కూడా పలుక్కున్నారు కదా ఇంటి దగ్గర. ఇంతకే అని చూద్దాం. ఎవరిని మోసం చేస్తారు? ఎవరిని మోసం చేస్తారు? మనము దేవుణ్ణి మోసం చేయలేము. దేవునికి నీ ప్రవర్తన ముఖ్యం. నువ్వు దేవుణ్ణి మోసం చేయలేవు, దైవజనుణ్ణి మోసం చేయలేవు. దైవజనుణ్ణి మోసం చేస్తున్నాను అనుకుంటే భ్రమపడద్దు, పొరపడద్దు, నష్టపోతావు నువ్వు. ఇంతకే అమ్మానన్నాడు, అననీయ కూడా పడి చచ్చిపోయాడు. ఇంతకే అమ్మానని అతను కూడా పడి చచ్చిపోయాడు. పరిశుద్ధాత్మని ఎందుకు మోసం చేస్తున్నారు మీరు? ఓ తంతారా, నీ డబ్బు నువ్వు ఉంచుకో. 1,00,000 అమ్మాము, 50 మేము ఉంచుకున్నాము, ఇంటి పనుల కోసం 50 తెచ్చి ఇవ్వాలనుకున్నాము, ఇచ్చామని చెప్పు. ఏం పోయింది? కాదు అందరిలో మెప్పు కావాలి, ఘనత కావాలి, అందుకని కొంచెం ఇచ్చి పెద్ద పేరు కావాలి. వాళ్ళ ఉద్దేశం అది. వాళ్ళకి స్వార్థం ఉంది, స్వఘనత ఉంది, సొంత ఇష్టాలు ఉన్నాయి, దాపరికాలు ఉన్నాయి. అందుకే నష్టపోయారు, మరణించారు. అర్థమవుతుందా? ఒకవేళ అట్లాగే గనక జరిగితే అపవిత్రంగా, ప్రార్థన లేకుండా, అసమాధానంగా, కోపంతో, గర్వంతో వచ్చి దేవుడు పనిచేసే మనమందరం ఎప్పుడో పడి చచ్చేవాళ్ళమే. ఆయన కృప అధికంగా ఉంది కనుక మనమందరం బ్రతుకున్నాం. అన్నేమందాం? కృప విస్తరిస్తుందని పాపంలో నిలిచి ఉందామా? అట్లన రాదు. ఏం చేయాలా? పాపాన్ని ఒప్పుకొని ప్రభు సన్నిధిలో కడుగుకొని పరిచర్యకు రావాలి. డేవిడ్ నన్ను చూడాలి, అనురాగ్ నన్ను చూడాలి. నన్ను చూడండి. పెన్నులు అన్నీ పక్కన పెట్టేయండి, వాక్యం శ్రద్ధగా వినండి. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారందరినీ యెహోవా ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవునికి యథార్థవంతులు కావాలి, ఉన్నదున్నట్టు ఒప్పుకునే వాళ్ళు కావాలి, దాపరికాలు ఉండకూడదు, అబద్ధాలు చెప్పకూడదు. ప్రార్థనకి ఎందుకు రాలేదంటే ఏదో ఒక సొడ్డు చెప్పి తప్పించుకోబాకండి. దైవజనుడికి అబద్ధం చెబితే దేవునికి అబద్ధం చెప్పినట్టే. పేతురుకి అబద్ధం చెప్పారు, కానీ వారు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేశారు. కాబట్టి ఆటలాడకూడదు. దైవజనులతో మీ ఆత్మల క్షేమం కోసం మీ కొరకు కన్నీరు గార్చి కంచెవేసి విజ్ఞాపన చేసేవారితో మీరు ఆటలాడొద్దు, మోసం చెయ్యొద్దు, నష్టపోవద్దు. కన్నీటితో వారు పరిచర్య చేసేటట్లుగా చెయ్యొద్దు. అప్పుడే మీరు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. కాబట్టి మనము కృపాకాలంలో ఉన్నాం. ఎందుకు ఈ మాటలన్నీ చెబుతున్నాను? పరిచర్య చేసే ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకొని మిమ్మల్ని మీరు పవిత్రపరచుకొని పని చేయాలి. దేవుని పని చేసేటప్పుడు మొదట మోకరించి నీవు సరిచేసుకొని, ఏదైనా నీకు ఆయాసకరమైనది ఉంటే నన్ను క్షమించు ప్రభువా అని ఆయన రక్తంలో కడుగుకొని అప్పుడు పరిచర్యలోకి వస్తే అప్పుడు నువ్వు దీవించబడతావు, నీ పిల్లలు దీవించబడతారు. లేకపోతే నువ్వు నష్టపోతావు. సరే, ఈ దక్షిణ దిక్కుగా ప్రవహిస్తున్న నీరు యాజకుల కాళ్లకు తగిలి వాళ్ళు శుభ్రం చేసుకొని లోపలికి రావాలి. ముందు యాజకులు సరిగా ఉండాలి, వాక్యం చెప్పేవారు సరిగా ఉండాలి, సేవ చేసేవారు సరిగా ఉండాలి. వాళ్ళు సరి లేకుండా వాక్యాలు చెబితే ఏం ప్రయోజనం జరగదు. వారు దేవుని మనసు కలిగి ఉండాలి, దేవుని ఆత్మ కలిగి ఉండాలి, దేవుని ప్రేమ కలిగి ఉండాలి, దైవ చిత్తంలో నిలిచి ఉండాలి. వాళ్ళు లేకుండా పరిచర్య చేస్తే వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి నష్టం, నాకు నా కుటుంబానికే నష్టం. యాజకులు మొదట శుద్ధిగా ఉండాలి. ఆ తర్వాత మందిరపు గడప కమ్మి కింద నుంచి తూర్పు వాకిలి క్రింద నది ప్రవహిస్తుందట. ముందు చిన్న నదే, వెళ్తూ వెళ్తూ ఉంటే ఆ నది పెద్దదైపోయి ప్రవాహం విస్తారమైపోయింది. మందిరం దాటి నది ప్రవాహం ఊర్లోకి వెళ్ళిందనమాట, పట్టణంలోకి. ఎండిపోయిన పట్టణం అంతా భూగర్భ జలాలతో నిండిపోయింది. నీళ్ళు వెళ్తుంటే ఏం జరుగుద్దో చెప్పండి? చెత్తా చెదారం, ఎండిపోయిన ఆకులు, పెంట, కలేబరాలు మొత్తం కొట్టుకుపోతాయి కదా. ఎండిపోయిన కాలువలో నీళ్లు రావటం చూడండి. ఫస్ట్ నీళ్ళు వస్తే వస్తానే అది చెత్తని, పుల్లల్ని, మట్టిని, మశానాన్ని మొత్తాన్ని నెట్టుకుంటూ వస్తుంది. నీటి ప్రవాహం ఏం చేస్తుంది? దేవుని వాక్యం, దేవుని ఆత్మ గ్రామంలోకి వచ్చినప్పుడు గ్రామంలో ఉన్న చెత్త చెదారం, చచ్చిన కలేబరాలు, మురికి, పాచి మొత్తం కొట్టుకుపోతుంది. అంతే. నీరు పవిత్రపరుస్తుంది. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. నీరు జీవంతో నింపుతుంది, నీరు సారంతో నింపుతుంది, నీరు ఫలముతో నింపుతుంది. కాబట్టి దేవుని వాక్యం నీరు లాంటిది.
అది మందిరములో బలిపీఠం దగ్గర ప్రారంభమవుతుంది, మందిరం మొత్తాన్ని తడుపుతుంది, ఆ తర్వాత ఊర్లోకి వస్తుంది. రాకుండా అడ్డుకట్టలు ఇవ్వకండి, నీళ్ళకి రాకుండా నీళ్లకు అడ్డుకట్టలేస్తే నువ్వే ఎండిపోతావు. ఏ గ్రామం దేవుని వాక్యాన్ని అడ్డుకుంటుందో, ఏ గ్రామం దేవుని పరిచర్యను పాడు చేయాలనుకుంటుందో, ఆ గ్రామంలో ఉన్న వారందరూ ఎండిపోతారు. అందుకే గ్రామాలు కుటుంబాలు వ్యక్తులు దేవుని వాక్యాన్ని విరివిగా మీలోనికి ప్రవహింపనీయాలి. తలుపులేయబాకండి, వాక్యానికి అడ్డుబండలుగా ఉండకండి, వాక్యం నాకొద్దు అనకండి, వాక్యం నేను వినను అనకండి, వాక్యం దగ్గరికి నేను రాను అనకండి. నీళ్లు తాగకపోతే గొంతెండి చచ్చినట్లు మనమే చచ్చిపోతాం. నీళ్ళకేమవదు, నీళ్లు వాటి దారిన నువ్వు ఈ పక్కన ఆపావనుకో అది ఇంకో పక్కకు పోద్ది, అంతేనా? నీళ్లకు రాకుండా ఒక పక్క కట్టేసావనుకోండి అది ఇంకో ప్రక్క నుంచి పోద్ది. కానీ ప్రవాహం ఆగదు, నీళ్ళది ప్రవాహం ఆగదు. దేవుని వాక్యం కూడా వెళ్తూనే ఉంది, దేవుని ఆత్మ ప్రవహిస్తుంది, అందరినీ తడుపుతుంది, బాగు చేస్తుంది, చెత్త చెదారం తొలగిస్తుంది, ఫలాన్ని ఇస్తుంది. అడ్డుకుంటే నువ్వే నష్టపోతావు. నీళ్ళు వద్దనుకుంటేవాడు ఎవడు నేను ఉన్నాడండి బుద్ధున్నాడు. మామూలుగా శరీరాలు, పశువులు, మొక్కలకి మనం బతకటానికి, శుభ్రం చేసుకోవటానికి నీళ్లు ముఖ్యం కదా. ఆ నీళ్ళు వద్దనుకునేవాడు ఎవడైనా ఉంటాడా? శరీర అవసరాలన్నిటికీ నీరు కావాలి, మానవ మనుగడకు నీరు కావాలి. అట్లాగే ఆత్మ మనుగడకు వాక్యం కావాలి, ఆత్మ కావాలి. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆ ఆత్మను రానివ్వాలి, ఆ వాక్యాన్ని రానివ్వాలి. ఎంతొస్తే అంత రానివ్వాలి, ఎంతొస్తే అంత రానివ్వాలి. అడ్డుకోబాకండి దేవుని వాక్యాన్ని, ఆత్మను, దైవ సన్నిధిని అడ్డుకోబాకండి, దానికి దూరం అవ్వబాకండి. ఒకడంట జీవనది ఒడ్డున కూర్చొని గొంతెండి చచ్చిపోయాడట. మన కృష్ణానది ఒడ్డునే అనుకుందాం. కృష్ణానది జీవనదుల్లో ఒకటి. జీవనది అని అంటే కాలాలతో సమయం లేకుండా ఎప్పుడూ ప్రవహించేదే జీవనది. ఒకడు ఆ నది ఒడ్డున కూర్చొని గొంతెండి చచ్చిపోయాడట. వాడిని ఏమనాలి? దరిద్రుడు అనాలా, దౌర్భాగ్యుడు అనాలా? ఎందుకు చచ్చిపోయాడు? నదిలోకి వెళ్ళి నీళ్లు తాగుతుంటే నది నీ కులం ఏంటని అడుగుద్దా? నువ్వేం చదువుకున్నావని అడిగిద్దా? నీకన్ని ఓట్లు ఉన్నాయని అడిగిద్దా? ఎంత బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయని అడుగుద్దా నది? ఎవరైనా దిగొచ్చు, ఎవరైనా తాగొచ్చు. నది ఒడ్డు నుండి కూడా నువ్వు నీళ్లు తాగలేదని అంటే అది నీ నిర్లక్ష్యం కదూ, నీ చావుకు, నీ జంతు ఎండిపోవటానికి కారణం కదూ. ఎందుకు దిగకూడదు, ఎందుకు తాగకూడదు? ఈరోజు ఆత్మలను బ్రతికించే, ఆత్మలను పవిత్రపరిచే, పాపాన్ని శుద్ధి చేసే దేవుని ఆత్మ, దేవుని వాక్యం, దేవుని రక్తం ప్రవహిస్తూ ఉంటే దాని ఒడ్డునే ఉంటున్నారు, దానిలోకి దిగట్లేదండి. గుక్కెడు నీళ్లు తాగట్లేదండి జనాలు. అదేమంటే అది కులం గురించి అడగదు కానీ వీళ్ళు కులాల గురించి మాట్లాడుతారు. పైన ఎస్సీ వాడు నీళ్లు తాగుతున్నాడని కృష్ణానదిలో ఓసీలు బీసీలు తాగట్లేదా? చెప్పండి, తాగుతున్నారు తాగట్లేదా? ఎస్సీలు బీసీలు ఓసీలు తేడా లేకుండా అందరూ తాగుతున్నారుగా మన కృష్ణానది నీళ్లు. అందరూ పొలాలకు పెట్టుకుంటున్నారుగా, అందరి పశువులు వెళ్ళి తాగుతున్నాయిగా. ఆ నీళ్లను మాత్రం తారతమ్యం లేకుండా ఉపయోగం కోసం అందరూ వాడుకుంటున్నారు. నీ ఆత్మలను బ్రతికించే జీవజలమైన దేవుని దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఆయన మా కులం దేవుడు కాదంటారా? నీళ్ళకి ఏ కులం? గాలిది ఏ కులం? సూర్యుడిది ఏ కులం? భూమిది ఏ కులం? చంద్రుడిది ఏ కులం? ఏ కులం వాళ్ళకి మేలు చేస్తున్నాడు? వర్షానిది ఏ కులం? మేఘానిది, మంచుది ఏ కులం? కులాలు అడ్డు పెట్టుకొని దేవుని దగ్గరికి రాకపోవటం ఎంత నష్టం, ఎంత నాశనం. సామాజిక స్థాయిని అడ్డు పెట్టుకొని దేవుని దగ్గరికి రాకపోవటం ఎంత నాశనం. నది నీళ్లు అందరూ తాగుతున్నారే, కృష్ణానది నది నీళ్లు అందరూ తాగుతున్నారే, అందరి పశువులు తాగుతున్నాయి, అందరి మొక్కలు బతుకుతున్నాయే. ఆ నదిని సృష్టించిన దేవుడు అందరివాడు కాదా? ఆయన్ని ఎందుకు కొందరివాడిగా చేశారు? ఆయన దగ్గరికి ఎందుకు రారు? ఎందుకు ఆయన నీళ్లు తాగరు? ఎందుకు బతకరు? నేను జీవజలపు ఊటని, నేను జీవజలపు ఊటని, నా దగ్గరికి రండి, డబ్బులు లేకపోయినా రండి, ఉచితంగానే నేను మీకు నీళ్ళు ఇస్తా, మీ హృదయంలో జీవజలధారలు బయలుదేరజేస్తా, నా దగ్గరికి రండి, నన్ను త్రాగండి, మీరు నిత్యం బ్రతుకుతారు, చచ్చిపోయినా కూడా మీ ఆత్మలు బ్రతికే ఉంటాయి, నా దగ్గరికి రండి అని అడుగుతున్నాడు. నీళ్లే పిలుస్తాయట.
నీళ్ళే పిలుస్తున్నాయి. జీవాహారము నేనే, జీవజలము నేనే, రండి అని పిలుస్తున్నాడు. నీళ్లు మాట్లాడతాయా? ఆ నీళ్లు మాట్లాడవలే, ఈ నీళ్లు మాట్లాడతాయి. మనుషులను బ్రతికించే దేవుని వాక్యం అనే నీరు, దేవుని ఆత్మ అనే నీరు, యేసు అనే నీరు, వాక్యం అనే నీరు మాట్లాడుతుంది, మాట్లాడుతున్నాడు. రావాలి, రావాలి, నీళ్లు తాగాలి, రావాలి, దప్పిక తీర్చుకోవాలి. లేకపోతే ఎండిపోతారు మీరు, మీ బిడ్డలు. ఎండిపోవటం ఇష్టం లేకే ప్రభు ఈరోజు చెబుతున్నాడు, నీ కొరకు నేను ప్రవహిస్తున్నా. మందిరము దాటి, బలిపీఠము దాటి, మందిర ప్రాంగణము దాటి ఊరిలోకి దేవుని వాక్యం వస్తోంది. గ్రామాలు దేవుని వాక్యాన్ని అంగీకరించాలి, ప్రజలు దేవుని వాక్యాన్ని అంగీకరించాలి. తనివి తీరా దేవుని వర్ష జలం తాగాలి. పరలోకము నుండి కురుస్తున్న ఈ ఆత్మ వర్ష జలాన్ని తాగి మీరు బ్రతకాలి, లేకపోతే మరణించి నిత్యనాశనానికి వెళతారు. ఈ నది ప్రవహిస్తుందట, ముందు చిన్నగా ప్రవహించింది, ఆ తర్వాత పెద్దదైపోయింది. ఆ నదిలోకి తీసుకువెళ్ళాడు యెహెజ్కేలుని. మొదట గిలకల దాకా వచ్చినాయట, తర్వాత మోకాళ్ళ దాకా వచ్చాయట. ఇంకా 1000 మూరలు గొలిస్తే నడుముకు వచ్చిందంట, ఇంకొక 1000 మూరలు గొలిస్తే మెడదాకా వచ్చిందట, ఇంకొక 1000 మూరలు తీస్తే ఇక నడవలేక ఈత కొడుతున్నాడట. దేవాలయంలో ఇది చిన్న నదే, అవును ఇది ప్రారంభంలో చిన్నదే, వెళ్తూ 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 ఉండగా మహానది అయిపోయిందట. వెళ్తూ వెళ్తూ దేశం యొక్క మురికంతా కొట్టుకెళ్ళి అరాబాలో పడేసిందట. అక్కడ నుంచి ఆ మురికిని కొట్టి మృత సముద్రంలో పడేసిందట. మృత సముద్రంలో ఒక్క జీవి కూడా ఉండదు. కానీ ఈ నది వచ్చి మృత సముద్రంలో పడగానే అక్కడ మృత సముద్రం మహాసముద్రం లాగా అయిపోయిందట. మృత సముద్రం ఎందుకని మృత సముద్రం అయిందంటే, అది సముద్ర మట్టానికి లోపల 1238 అడుగులు క్రింద ఉందట. అందుకని అంతా వచ్చి పడటమే కానీ బయటికి పోవడం లేదు. అందుకని అన్ని వైపుల నుండి వచ్చి పడి 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 అక్కడ సాల్ట్ కంటెంట్, లవణాల శాతం ఎక్కువైపోయిందనమాట. అందుకని ఒక్క మొక్క మలవదు, ఒక్క చేప బతకదు అక్కడ. అందుకే దాన్ని మృత సముద్రం అన్నారు. మనుషులు వెళ్ళి పడుకుంటే తేలుతారట, దాని లవణ గాఢతకి తేలుతారనమాట. మునగరు ఎవరు, అంత ఉప్పు ఉంది అందులో. ఎప్పుడైతే ఈ నది వచ్చి మృత సముద్రంలో పడిందో, ఆ మృత సముద్రంలో ఉన్న ఉప్పంతా విరిగిపోయి చాలా చేపలు, మహాసముద్రంలో ఎంత చేపలు, ఎన్ని రకాల చేపలు ఉంటాయో ఇప్పుడు మృత సముద్రం అన్ని చేపలతో నిండింది. ఆ నది పొడవునా ఈ ప్రక్క ఆ ప్రక్క పచ్చని చెట్లు మొలిసినాయట. అవి 12 నెలలకు 12 కాపులు కాస్తున్నాయట. ఒకప్పుడు మృత సముద్రంలో ఒక్క చేప లేదు, ఇప్పుడు సకల జాతుల చేపలుంటే ఎన్గేదే నుంచి ఎన్గెగ్లీము వరకు జాలర్లు చేపలు బట్టి బతుకుతున్నారంట ఆ సముద్రంలో. ఒకప్పుడు అందరినీ చంపేది, ఇప్పుడు అందరినీ బతికించేది అయ్యింది. ఒకప్పుడు ఎండిపోయిన భూమి ఇప్పుడు అటు ఇటు వృక్ష ఫలాలతోటి జీవజలం తాగుతూ వృక్షాలు కూడా జీవం కలిగి 12 నెలలకు 12 కాపులు కాస్తున్నాయి. ఊరిలో ఉన్న అపవిత్రత అంతా కొట్టుకుపోయింది. ఆ నదిలా ప్రవహిస్తుంది. ఆ నదిలో యెహెజ్కేలు ఈతలు కొడుతున్నాడు. అర్థమైందా? మనం కూడా దేవుని వాక్యంలో, దేవుని ఆత్మలో ఈత కొట్టాలి. అసలు నువ్వు దిగకనే పోతే ఈత కొట్టేది ఎప్పుడు? కొంతమంది అసలు దిగట్లా, తాగట్లా, చూస్తూ ఉన్నారు, సస్తా ఉన్నారు ఎండిపోయి. నీళ్లు ప్రవహిస్తానే ఉన్నాయి. దిగండి, నీళ్లు తాగండి. గిలకల దాకా, మోకాళ్ళ దాకా, నడుము దాకా, మెడ దాకా. ఇదెంత ఆత్మలో ముందుకు వెళ్ళాలి. పాటలలో, ప్రార్థనలో, వాక్యంలో, పరిచర్యలో మునుముందుకు వెళ్ళాలి. మనకి ఎప్పుడు ఆ దరిభక్తే, ఎప్పుడల్లా మోకాళ్ళ దాకానే. అసలు మునుగుతామా? మునగం. మోకరిస్తామా? మోకరించం. నడుస్తామా? చీలమండలం నడవటానికి ఉపయోగపడుతుంది. మోకాళ్ళు మోకరించడానికి ఉపయోగపడతాయి. నడుము బరువులు మోయడానికి ఉపయోగపడుతుంది. భుజాలు బాధ్యతలను నిర్వర్తిస్తుంది. ఎదగొద్దు. కొంతమంది ఎప్పుడు ఎదగరు, ఎక్కడేసిన గొంగలు అక్కడే. ప్రార్థనలో ఎదుగుదల ఉండదు. 5 నిమిషాలు మించి ప్రార్థన చేయలేరు. ఇంతవరకు ఒక పాట పాడని వాళ్ళు ఉన్నారు. ఇంతవరకు నలుగురిలో నిలబడి 10 నిమిషాలు ప్రార్థన చేయలేని వాళ్ళు ఉన్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు? ఇంతవరకు బాప్తిస్మం తీసుకొని వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు మునుగుతావు నువ్వు? ఎప్పుడు దరి చేరుతావు? ప్రభు కొరకు నడవలేవా? మోకరించి ప్రార్థించలేకపోతున్నావా? కుటుంబము, సంఘంలో ఉన్న పరిచర్యలు చేసి నీ నడుము వరకు వెళ్ళి బలమైన పనులు చేయలేకపోతున్నావా? బాధ్యతలను నేను ఎత్తుకుంటా,
నేను ఎత్తుకుంటా బాధ్యతలు, దేవుని పని నేను చేస్తానని భుజాలకు ఎత్తుకోలేకపోతున్నావా? ఏదో వస్తున్నానంటే వస్తున్నా, పోతున్నానంటే పోతున్నా, అంతేనా? లేదు. యెహెజ్కేలు 1000 మూరలు కొలుసుకుంటూ తీసుకుపోతుంటే అడుగడుగుకి భక్తిలో పెరిగిపోయాడు, ఈదుతున్నాడు, మునిగి తేలుతున్నాడు. అన్నలాగా, పౌలులాగా, దావీదులాగా మునిగి తేలారండి. భక్తిలో మునిగిపోవాలా, ఈతలు కొట్టాలా. అలా దేవునిలో మునిగితే పచ్చని ఫలాలు చూస్తావు, ప్రజలను బతికించే వ్యక్తి అవుతావు, మృతమైన పరిస్థితులన్నీ తిరిగి సజీవమైపోతాయి. నా ప్రియదేవుని పిల్లారా, ఈ జీవజలపు ఓట దగ్గరికి సమరయ స్త్రీ కూడా వచ్చింది, తెలుసుగా మీకు? నీళ్లు తాగుదామని బావి దాకొస్తే జీవజలపు ఓట అక్కడ కనపడ్డాడు. ఘటముతో వెడలితి ఒంటరిగా, పితరులు త్రాగిన జలములకై, కనబడెను బావికడా రక్షణ ఊటల ప్రభు యేసు. జాప్యము తేయక చెమ్మనియే, దాచుకొనిన నా పాపమును జడియుచునే తెలిపి తిని, ప్రభు వెరిగిన నా నిజ స్థితిని. జయముందే నా తనువు సరిగా నుడితివని ప్రభు తెలుపా. ప్రభు ప్రేమ తొలికేక హృదయములో ప్రతిధ్వనించే, పాపక్షమా యేసునిలో శరణును సంగుచు కనిపించే ప్రభు ప్రేమ. పాపము దాగిన నా బావి లోతును చూశాడు. బావి దగ్గర నీళ్ళు తెచ్చుకుందాం అనుకుంటున్నా, కానీ నీళ్ళ ఊటల ప్రభు అక్కడే నిలబడ్డాడు. నేను ఇచ్చే నీళ్ళు తాగువాడు అన్నాడు, దప్పిక కొనడు. ఈ నీళ్లు తాగితే దప్పిక కొంటారని చెప్పాడు. అయితే ఆ నీళ్ళు నాకు ఇవ్వమని అడిగింది. నీకు ఇవ్వాలంటే వెళ్ళి నీ భర్తను తీసుకురాపో అన్నాడు. నాకు భర్త లేడని నేను చెప్పా. నువ్వు చెప్పిన మాట వాస్తవమే, కానీ ఇదివరకు నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడున్నాడు కూడా నీ భర్త కాడు అని అసలు సంగతి చెప్పింది. నువ్వు మెస్సియావా? నా గతం నీకెలా తెలుసు? నా అంతరంగం నీకెలా తెలుసు? నాకన్నీ తెలుసు. నీ జీవితం ఎండిపోవటానికి దురాశలకు కారణం ఏంటో నాకు తెలుసు. నిన్ను బతికించడానికి వచ్చా, నీ అవమానం తొలగించడానికి వచ్చా, నీ పాపం పరిహరించడానికి వచ్చా, నిన్ను పచ్చగా చేయడానికి వచ్చా, నిన్ను సమాజంలో నిలబెట్టడానికి వచ్చా, నిన్ను అనేకులను బతికింప చేయడానికి వచ్చా. అమ్మా, అందుకని ఆమె ఏం చేసింది? కుండను వదిలేసేసింది. నువ్వు మెస్సియావా? అవును, నేను మెస్సియానే. నీతో మాట్లాడుతున్న నేనే జీవజలపు ఊటని. నా దగ్గరికి వస్తే ఎవడు దప్పికొనడు. నీ దప్పికలన్నీ తీరుస్తా, నిన్ను బతికిస్తా, బాగు చేస్తా. విశ్వసించింది, ప్రభువును వేడుకొంది, తన దోషాలన్నీ ఒప్పుకొంది, విడిచిపెట్టింది, గ్రామంలోకి పరిగెత్తింది, హృదయంలో దేవుని వాక్యాన్ని తీసుకొని వెళ్ళింది. ఏ ఊరిని పాడు చేసిందో, ఏ ఊరికి భయపడిందో ఆ ఊరికి ఇప్పుడు ఆ మనిషి స్వార్థ చెబుతోంది. ఏమి జరిగింది? మార్పు. దేవుణ్ణి దర్శించగానే జీవితం మారిపోయింది. నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ చూద్దురు రండి, ఆయన క్రీస్తు కదా అనింది. అవునా? క్రీస్తు వచ్చాడా? మెస్సయ్య వచ్చాడా? మనల్ని రక్షించేవాడు వచ్చాడా? మనల్ని ప్రేమించి చేర్చుకునేవాడు వచ్చాడా? మన జీవితాలను బాగు చేసేవాడు వచ్చాడా? ఊరు పరిగెత్తుకొని వచ్చేసారు. ఆ ఊరు వాళ్ళు వచ్చి యేసయ్యతో మాట్లాడుతుంటే యేసయ్య మెస్సయ్య అని వారు కూడా అర్థం చేసుకున్నారు. ఏమో చెప్పిన దాన్ని బట్టి కాదు, నీతో మాట్లాడటం వల్ల పెట్టే నువ్వు మెస్సయ్యవని మేము నమ్ముతున్నాం. మా ఊరికి రమ్మని తీసుకువెళ్ళి 2 రోజులు యేసయ్యను వాళ్ళ ఊరిలో పెట్టుకున్నారు సమరయులు. అంటరాని వారిని దేవుడు ప్రేమించి ఆ కాలంలో తృణీకరించబడిన పాపులను, మిశ్రిత జనాన్ని, శాపగ్రస్తమైన జనాన్ని దేవుడు పరిశుద్ధులుగా, నీతిమంతులుగా మార్చాడు. అక్కడికి వెళ్తే వాక్యం, ఎవరు తెచ్చారు ఈమెని? యేసయ్యను ఎవరు తెచ్చారు అని అంటే సమరయ స్త్రీ తీసుకొచ్చింది. ఒకప్పుడు జీవితాలను పాడు చేసింది, ఈరోజు జీవితాలను బాగు చేసేది. ఒకప్పుడు మృత సముద్రం సమరయ స్త్రీ, ఇప్పుడు చేపలు నిండిన మహాసముద్రం సమరయ స్త్రీ. ఒకప్పుడు మురికి శవాలు నిండిన లోయ సమరయ స్త్రీ, ఇప్పుడు సస్యశ్యామలాలతో నింపబడిన లోయ అరాబా లోయ, ఇప్పుడు సమరయ స్త్రీ. ఆ నదుస్తే అంతే, జీవితాలు బాగైపోతాయి. ఇక్కడ నిలవబడి వాక్యం చెబుతున్న నేను, రాష్ట్రాలన్నీ తిరిగి వాక్యాలు చెబుతున్న నేను, ఒకప్పుడు అరాబా లోయను, మృత సముద్రాన్ని, చచ్చిపోయాను నేను.
దేవుడు నా మురికిని బాగు చేశాడు, నా లోయను సస్యములతో నింపాడు, నన్ను మహాసముద్రంలాగా చేశాడు, అనేక చేపలు నాలో బ్రతుకుతున్నాయి. మన పరిచర్యకు వాగ్దానం కూడా అదే. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. ఈ వాక్యం ఎక్కడికి పోతే అక్కడ బ్రతుకుతున్నారు. నిన్న మచిలీపట్నం వెళ్ళాను, ఫ్యామిలీ కాన్ఫరెన్స్ కూర్చోబెట్టి చాలా విషయాలు వాళ్ళతో చెబితే లెక్చరర్లు, డాక్టర్లు, ప్రొఫెసర్లు, ఇంజనీర్లు, ఫారిన్లో ఉద్యోగాలు చేసేవారు లెగిసి ఈ వాక్యం మమ్మల్ని బతికించింది, మా భార్యాభర్తల్ని కలిపింది, మేము చాలా విషయాల్లో తప్పిపోయాం, దేవుడు మమ్మల్ని కట్టాడు, దేవుడు మాకు సమాధానం ఇచ్చాడు, దేవుడు మాకు నెమ్మదినిచ్చాడు అని ఒకరినొకరు పట్టుకొని క్షమాపణలు అడుక్కొని కలిసిపోయి సంతోషంగా వెళ్ళారు. అన్నం చేస్తుంటే ఒక ఆయన వచ్చి చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి, సమాధానం లేకుండా ఉన్నామండి, సంతోషం లేకుండా ఉన్నామండి. ఇంకో చెల్లి వచ్చింది, రోజు నా భర్త నేను తట్టుకుంటానే ఉన్నాం, కొట్టుకుంటానే ఉన్నాం, సమాధానం లేదు, మాకు లక్షలు సంపాదిస్తాడు, మాకు నెమ్మది లేదు. కానీ ఈరోజు మీరు చెప్పిన వాక్యాన్ని బట్టి నా భర్తను నేను క్షమాపణ అడుగుతున్న అందరి ముందు, ఏమండి నన్ను క్షమించండి, నన్ను క్షమించండి అందరి ముందు. ఇంకొక లెక్చరర్ వచ్చారు, ఆవిడేం చెప్పిందో తెలుసా? ఆ లెక్చరర్ వచ్చి, నా భర్తను నేను గౌరవించట్లా, అందరి ముందు పేరు పెట్టి పిలిచేవాడిని, ఆయనేమో గౌరవం కోరుకునేవాడు, నాకేమో గౌరవం ఇచ్చేదాన్ని కాదు, ఆయన్ని పేరు పెట్టి పిలిచేదాన్ని నేను. అందరి ముందు నిలవబడి, ఏమండి నన్ను క్షమించండి, నేను పేరు పెట్టి పిలిచి మిమ్మల్ని అవమానపరిచానండి, మీరు కోరుకున్న గౌరవం నేను మీకు ఇవ్వలేకపోయానండి, మన కుటుంబాన్ని నష్టం చేసుకున్నానండి, నన్ను క్షమించండి. సమాధానం, జీవం, ఫలం, నెమ్మది ఈ వాక్యం ఎక్కడికి వెళ్తే అక్కడ, ఈ వాక్యం ఎక్కడికి వెళ్తే అక్కడ. ఈ నదిని ప్రవహింపనివ్వండి, మీలోకి రానివ్వండి, మీ చెత్తను తగలబెట్టనివ్వండి, మీ నిష్ఫలమైన స్థితిని పోనివ్వనివ్వండి, మీలో ఉన్న చేదుని విరగొట్టనివ్వండి. మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ పిల్లల్ని 12 నెలలకు 12 కాపులు కాసే చెట్లలాగా ఉండండి. వాక్యాన్ని అడ్డుకున్నంత వరకు, వాక్యానికి అవిధేయత చూపించినంత వరకు, వాక్యాన్ని దారి మళ్లించినంత వరకు మీరు దీవించబడరు. దానిలోకి దిగాలి, మోకాళ్ళ దాకా, నడుముల దాకా, మెడ దాకా వెళ్ళి ఈత కొట్టాలా. ఏదో అంటి ముట్టనట్టు ఉండకూడదు, అంటుకుంటే ఏమో అయిపోద్ది, నా మురికంతా పోద్దని దూరంగా ఉండకూడదు. మురికి పోగొట్టుకో, నిర్జీవం పోగొట్టుకో, విషాన్ని విరగొట్టుకో, పాపాన్ని పరిహరించుకో, నిరాశ నిస్పృహలు తొలగించుకో. ఎంత నదిలో ఉంటే నీకంత మంచిది, ఎంత నదికి దూరంగా ఉంటావో అంత ఎండిపోతావు. మీరెవ్వరూ ఎండిపోకూడదు, అందరూ ఫలించాలి. నించోండి, ప్రార్థన చేసుకుందాం. మరి ఇంకా కొన్ని విషయాలు తర్వాత వచ్చినప్పుడు మీతో చెబుతా. నించోండి, ప్రభువుని ఎడుకుందాం, ప్రార్థన చేద్దాం. అటు ఇటు తిరగబాకండి, అటు ఇటు తిరగకండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం.